చైనా మీద ఆంక్షల నేపథ్యంలో ఐఫోన్లన్నీ ఇండియా బాట పడుతున్నాయి. ఇది స్వయంగా యాపిల్ ప్రకటించింది. అమెరికాలో జూన్ త్రైమాసికంలో విక్రమయ్యే ఐఫోన్లలో అధిక భాగం భారత్ నుంచి ఎగుమవుతాయని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ చెప్పుకొచ్చారు. టారిఫ్ల ఇబ్బంది ఉన్నందున చైనాలో తయారయ్యే ఐఫోన్లను ఇతర మార్కెట్లకు తరలిస్తామని చెప్పుకొచ్చారు. అమెరికాలో ఏప్రిల్ జూన్లో అమ్ముడయ్యే ఐఫోన్లలో అధిక భాగం భారత్లో తయారైనవే ఉంటాయి. ఐప్యాడ్, మ్యాక్, యాపిల్ వాచ్, ఎయిర్ పాడ్స్ వంటి వియత్నాం నుంచి వస్తాయి. అమెరికా వెలుపల మొత్తం ఉత్పత్తుల విక్రయాల్లో చైనా నుండి ఎగుమతి అయినవి ఎక్కువ ఉంటాయంటూ కుక్ చెప్పుకొచ్చారు. అమెరికాకు భారత్ నుంచి యాపిల్ ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరిగినాయి. 2025 ఫిబ్రవరితో ముగిసినటువంటి 3 నెలల్లో అమెరికాలో అమ్ముడైన ఐఫోన్లో భారత్ నుంచి 81.9% వచ్చాయి. మార్చికి చూస్తే ఇవి 97.6% చేరినాయి. అంటే ఎగుమతుల్లో భారీ వృద్ధి ఉందని S&P గ్లోబల్ నివేదిక చెబుతోంది. జనవరి మార్చిలో యాపిల్ ఆదాయం $95 బిలియన్, అంటే 8.1 లక్షల కోట్లకు చేరింది. 2024లో ఇదే సమయంలో ఆదాయం $90.75 బిలియన్ పోలిస్తే ఇది 5% అధికం. 2024లో అమెరికాలో విక్రయమైన యాపిల్ ఉత్పత్తుల సంఖ్య 7.59 కోట్లు.